అన్న నీ పేరేంది, నీకు ఏ డిసీజ్ ఉండే, ఎన్ని రోజులు వాడినావు, దాని ద్వారా లాభం ఏమి వచ్చింది, దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పి మా వాళ్ళకు. సార్ నా పేరు గోజూరు పోషెట్టి, మా ఊరు ఖుదాన్పూర్, మా మండల్ నందిపేట్, మా డిస్టిక్ వచ్చేసి నిజామాబాద్. నాకు డిసీజన్ ఏముండంటే 2019లో నాకు షుగర్ వచ్చింది సార్. అది షుగర్ అంటే మామూలుగా రాలేదు సార్. అసలు నేను ఎప్పుడు టెస్ట్ చేయించుకోలే. పడిపోతే మా వాళ్ళు పోయి టెస్ట్ చేయిస్తే దవాఖాన వేస్తే 400 షుగర్ వేయలేదు సార్. ఆ డాక్టర్ ఏమన్నాడంటే గ్యారంటీ కూడా ఇవ్వము, దీనికి ఏమో కొమ్మలకి వెళ్ళిపోవచ్చు అని భయం కూడా చెప్పారు సార్. ఐసీలో ఉంచారు సార్. ఐసీలో నుంచి బయటకు టాబ్లెట్స్ పడితే కొద్దిగా కొంచెం అయినా కూడా విడుదల ఇంటికి పంపించేసింది సార్. పంపిస్తే అట్లా 4 years పట్టింది సార్. నాకు 4 years పట్టినా నాకు షుగర్ తగ్గలేదు సార్. టాబ్లెట్స్ వేసుకున్నప్పుడే అంతే, తర్వాత మళ్ళీ ఎప్పటి మాది అంతే అదే పరిస్థితి. నేను డాక్టర్ని కూడా నిలదీసిన, ఎందుకు సార్ నాకు తగ్గుతలేదంటే ఈ షుగర్ ఇంతే ఉంటుంది, ఇది తగ్గదు, జీవితాంతం వాడాలా, ఈ గోళీలు వాడకుంటే నువ్వు చచ్చిపోతావు, ఇదే మాట చెప్పాలి సార్. అట్లా 4 ఏళ్ళ సంది 2019 నుంచి 2023 వరకు నాకు కమస్కం హాస్పిటల్లో ఖర్చు ఎంత అయిందంటే ఒక 10 లక్షలు అయింది సార్. ఈ 10 లక్షలు ఖర్చు పెట్టినా కానీ నాకు ఆరోగ్యం బాగాలే. అసలు నాకు బ్రతకడం ఎందుకు అనే నీరసత్వం కలిగింది సార్. అంతట్లోనే నాకు ఒక గుడ్డు ఫ్రెండ్ లాంటి వాడు గంగాధర్ సార్, లైన్మెన్, నిజామాబాద్ ఉంటాడు సార్. ఆయన ద్వారా నాకు ఈ వెస్టేజ్ కంపెనీలకు ప్రొడక్ట్ బాగుంది, షుగర్ మా వాళ్ళకు తగ్గింది, నీకు కూడా తగ్గుతుంది తప్పకుండా, ఇవి వాడండి అని పలకరించాడు సార్. పలకరిస్తే అయినా నేను ఇంత వాడి నాకు ఇది ఎందుకు తగ్గుతాయని కొద్దిగా నిర్లక్ష్యం చేసిన సార్. ఆ సార్ తోటి కూడా నిర్లక్ష్యం చేసి లేదన్న ఒక్కసారి వచ్చిపోవాలంటే పోయినా సార్. పోయి ఇక చెప్పగానే సిరప్స్ స్టార్ట్ పెట్టిన. ఓన్లీ 1 నెల 15 రోజుల్లో అంటే 45 డేస్లో నా యొక్క షుగరు 400 ఉన్న షుగరు ఏకదమ్ 120కి వచ్చింది సార్. వావ్, కంగ్రాచులేషన్. ఇప్పుడు నాకు ఎంత సంతోషం ఉందంటే సార్, అప్పుడు బతకాలన్న కోరికలు లేకుండే, ఇంకా ఇప్పుడు బ్రతికి ఇతరులకు బ్రతికిద్దామన్న ఆలోచన వచ్చింది సార్. ఓకే, నాకు ఈ ప్రోడక్టు ఎవరిదో ఎక్కడదో కానీ ఆ సార్కు తెలుసు, కానీ నాకు ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. కానీ వాళ్ళు ఈ కంపెనీ పెట్టిన వాళ్ళు మరియు దేవుళ్ళు సార్, వాళ్ళు ఎట్లా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్లాగో వీళ్ళు కూడా అలాగనే సార్. ఇందులో ప్రోడక్ట్లో అంత నిజాయితీ ఉంది సార్. కాకపోతే నన్ను చేర్చిన గంగాధర్ సార్, లైన్మెన్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే నా యొక్క పాన మీద ఆశ వదులుకున్న అయినే టైంలో ఆయన నాకు దేవుళ్ళ, మరి దేవుడు పంపించిండా ఆయన వచ్చిండ తెలియదు, కానీ నన్ను ఆదుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టిండంటే ఆయనకు లేని రుణం పడి ఉంటాను సార్.